ఫ్రెండ్స్, మీరు కొత్త ఫోన్ కొన్నప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. సో ఏంటంటే అది ఒక కొత్త ఓఎస్ మనం దాంట్లో ఏది ఇన్స్టాల్ చేయకుండా ఉంటాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. కానీ మీరు దాన్ని వాడే కొద్దీ ఒక వన్ ఆర్ 2 ఇయర్స్కి దాని యొక్క స్పీడ్ అనేది చాలా అయితే తగ్గిపోద్ది. సో కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్తో మళ్ళీ మీరు కొత్త ఫోన్ కొన్నట్టుగా మీ యొక్క పాత ఫోన్నే స్పీడ్ పెంచడం అని చెప్పేసి ఇందులో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ అయితే చెక్ చేసుకోండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేశారంటే ఏదో ఒక పాయింట్ అయితే మిస్ అవుతారు. సో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. సో అందరికీ నమస్కారం, నా పేరు కుమార్, మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు. ఇలాంటి ఏఐ అండ్ టెక్ మొబైల్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మన ఫోన్ యూస్ చేస్తుంటాం కదా. సో మనం యూస్ చేసే కొద్దీ ఫోన్ అనేది చాలా బగ్స్ అయితే నిన్న ఉంటుంది. సో ఆ బగ్స్ అన్ని ఎలా రిమూవ్ చేయాలంటే, సో ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ మీరు వారానికి ఒక్కసారైనా సరే మొబైల్ని రీస్టార్ట్ కానీ పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయడం కానీ చేయండి. సో దట్ మీరు ఏం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మన మొబైల్లో ఉన్నటువంటి బగ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసినట్లయితే అవుతుంది. సో ఫస్ట్ టిప్ అయితే ఇదనమాట. సో మీరు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే మీరు మొబైల్ని రీస్టార్ట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో మొబైల్ అనేది కొంచెం ఫ్రీ ఆఫ్ స్పేస్ ఉండాలి. సో లైక్ ఏంటంటే మీకు ఒక 128 GB మొబైల్ అనుకోండి, దాంట్లో ఏంటంటే మీకు అరౌండ్ ఒక 90 GB వరకు మీరు యూజ్ చేసిన ప్రాబ్లం లేదు. కొంతమంది ఏంటంటే 110 GB 120 GB కొంతమంది అయితే ఫుల్ చేస్తారు మొత్తం. సో మనకి స్టోరేజ్ బార్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో అలా చేయొద్దు ఎప్పుడు కూడా. సో అట్లీస్ట్ మనకి 20 to 25% బ్రీతింగ్ స్పేస్ అనేది ఉండాలన్నమాట మెమరీకి. సో బ్రీతింగ్ స్పేస్ అంటే ఏం లేదు, సో ఫ్రీ ఆఫ్ మెమరీ అంటాం కదా. సో అక్కడ కొంచెం స్పేస్ అనేది ఉండాలి, మొత్తం ఫుల్ చేయొద్దు ఫోన్ని. సో అలా ఫుల్ చేసినప్పుడు ఏంటంటే మనం ఏదైనా హెవీ టాస్క్ రన్ చేస్తున్నప్పుడు ఫోన్ అనేది బర్డన్ గురయ్యి ఆటోమేటిక్గా మొబైల్ హీట్ అవుతుంది. సో దట్ మన పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాబట్టి మీరు మొబైల్ని స్పేషియస్గా ఉంచడానికి ట్రై చేయండి. సో నేను చెప్తున్నాను కదా, మ్యాక్సిమం ఒక 90 GB వరకు మీరు ఫిల్ చేసినా పర్లేదు. అట్లీస్ట్ మీరు 256 GB తీసుకుంటే ఒక 200 GB మాత్రం యూజ్ చేసుకోవచ్చు. మిగతా 56 GB కూడా మీరు ఒక బ్రీతింగ్ స్పేస్ కింద అయితే లీవ్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి అన్యూజ్డ్ యాప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో మనం ఏంటంటే కొన్ని యాప్స్ అయితే ఎక్కిస్తాం, సో దాని వర్క్ అయితే అయిపోద్ది. సో దాని వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, సో అది బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతూ ఉంటుంది, కానీ మనం దాన్ని లీవ్ చేసి వదిలేస్తాం. సో అలాంటి యాప్స్ ఏదైనా ఉంటే అది మీకు నిజంగా నీడ్ ఉంటే ఉన్నా పర్లేదు, లేదు నాకు నీడ్ లేదు మీ తర్వాత అప్పుడైనా ఇన్స్టాల్ చేసుకుంటాం అనుకుంటే మ్యాక్సిమం డిలీట్ చేసేయండి. సో వాటి వల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో యాక్టివిటీస్ జరుగుతూ బ్యాటరీని డ్రైన్ చేస్తాయి. సో ఆటోమేటిక్గా మన మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది పడిపోద్ది అనమాట. సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి యానిమేషన్ స్పీడ్స్ తగ్గించేయాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి సో డెవలపర్ ఆప్షన్స్ ఉంటాయి. సో డెవలపర్ ఆప్షన్స్ని యాక్టివేట్ చేసుకోండి. సో దాన్ని ఎలా ఆన్ చేయాలని చెప్పేసి వీడియోలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసరికి అబౌట్ ఫోన్ క్లిక్ చేసి సో దాంట్లో కెర్నల్ నెంబర్ కానీ లేదంటే బిల్డ్ నెంబర్ కానీ అని ఉంటుంది. సో రెండిట్లో దేని మీద క్లిక్ చేసినా సరే ఒక 3 to 5 times క్లిక్ చేశారంటే డెవలపర్ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. సో మీరు దాన్ని ట్యాప్ చేస్తూ ఉండాలి. సో డెవలపర్ ఆప్షన్స్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేసి సో కిందకి వెళ్ళిపోండి. సో కిందకి వెళ్ళిన వెంటనే యానిమేషన్స్ అని కనిపిస్తాయి. సో యానిమేషన్ స్పీడ్స్ని కుదిరితే ఆఫ్ చేసుకోండి, లేదు నాకు కుదరదు అనుకుంటే 0.5లో పెట్టుకోండి. సో 3 ఉంటాయి, మూడింటిని కూడా 0.5లో పెట్టుకోండి, లేదంటే మ్యాక్సిమం కుదిరితే ఆఫ్ చేసుకోండి. సో దానివల్ల మీ యొక్క యానిమేషన్ అనేది తగ్గుతుంది. సో బ్యాటరీ కన్సంప్షన్ తక్కువ అవుతుంది, పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యాచ్ అయితే క్లియర్ చేసేసేయండి. సో క్యాచ్ అంటే ఏం లేదు, సో మనం యాప్ ఐకాన్ మీద లాంగ్ ప్రెస్ చేసి మనం దాని యొక్క స్టోరేజ్ స్పేస్లోకి వెళ్ళామంటే క్యాచ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. సో ఆ యొక్క క్యాచ్ అనేది క్లియర్ చేసుకోవాలి. సో క్లియర్ చేసుకుంటే అంటే ప్రతి ఒక్క యాప్ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది. సో మీ డైలీ లైఫ్లో ఏవైతే ఎక్కువగా ఉంటాయో సో వాటిని అయితే క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు క్యాచ్ ఎక్కువ క్లియర్ చేసినా సరే సో దానివల్ల మనకు కొంచెం మైనస్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు యూజ్ చేయనటువంటి యాప్స్నే ఎక్కువగా వాటిని యొక్క క్యాచ్ అనేది క్లియర్ చేసుకుని రీసెంట్ యాప్లోంచి కూడా తీసేయండి వాటిని. ఇంకో టిప్ ఏంటంటే విడ్జెస్ ఉంటాయి. సో విడ్జెస్ని క్లోజ్ చేసేయండి మ్యాక్సిమం. సో విడ్జెస్ అంటే ఏంటని అడుగుతారు కొంతమంది. సో విడ్జెస్ అంటే ఏం లేదు, హోమ్ స్క్రీన్లో క్లాక్ కనిపిస్తుంది కదా. సో దాని కింద ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి, లైక్ ఏంటంటే ఏదైనా క్లౌడ్ బేస్ సంబంధించిన కానీ వేరే యాప్స్ ఉంటాయి కదా. సో అలాంటివి ఏమైనా సరే విడ్జెస్ కిందకి వస్తాయి. సో ఆ విడ్జెస్ ఎలా ఓపెన్ చేయాలని కూడా కింద ఇక్కడ షార్ట్ వేస్తాను చూడండి. సో వాటిని మీరు మ్యాక్సిమం క్లోజ్ చేసేయండి. ఒక టైం ఉంటే మనకు తెలియాలి కాబట్టి టైం వచ్చేసి మీద అన్నిటిని క్లోజ్ చేసేయండి. సో అవి కూడా మన ర్యామ్ మీద చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ అప్డేట్. మీరు అబౌట్ ఫోన్కి వెళ్ళి
సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా వచ్చింది అనుకోండి, సో మాక్సిమం సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. సో మాక్సిమం సాఫ్ట్వేర్ అప్డేట్స్లో ఏంటంటే మన యొక్క మొబైల్ స్పీడ్ పెంచడానికే మనకి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు. సో ప్రతిదీ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటా ట్రై చేయండి. ఒకవేళ మీరు బాగా ఓల్డ్ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ రావట్లేదంటే మనం ఏం చేయలేం. ఇక లాస్ట్ టిప్ వచ్చేసరికి సో మాక్సిమం అందరూ కూడా యూస్ చేస్తారు. సో లైక్ ఏంటంటే ఇన్స్టా వాడతారు, ఫేస్బుక్ వాడతారు, వాట్సాప్ వాడతారు. సో 90% మీరు తక్కువ ర్యామ్ ఉన్నప్పుడు ఏంటంటే సో ఇన్స్టాగ్రామ్ లైట్ యాప్స్ ఉంటాయి, సో వాట్సాప్ లైట్ ఉంటుంది, ఫేస్బుక్ లైట్ కూడా ఉంటాయి. సో ఇలాంటి లైట్ యాప్స్ అనేవి మీరు యూస్ చేశారంటే సో ర్యామ్ కూడా తక్కువగా యూస్ చేసుకుంటుంది, స్టోరేజ్ కూడా తక్కువ అవుతుంది, ఆటోమేటిక్గా ఫోన్ అనేది స్పీడ్ పెరుగుతుంది. నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే 90% ఎవరు కూడా మీరు లాక్ స్క్రీన్కి లైవ్ వాల్ పేపర్స్ పెట్టద్దు. సో లైక్ ఏంటంటే యానిమేషన్ వస్తుంటాయి కదా, సో లైవ్ వాల్ పేపర్స్ అంటే సో వాటిని అయితే యూస్ చేయొద్దు. దాని ద్వారా మీకు బ్యాటరీ ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. సో బ్యాటరీ ఎక్కువ కన్జంప్షన్ ఏంటంటే మొబైల్ ఆటోమేటిక్గా హీట్ అవుతుంది, హీట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ పడిపోద్ది. సో వీటిని అన్నింటిని మీరు చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది ఏంటంటే క్లీన్ చేసేస్తూ ఉంటారు మొబైల్ని, లైక్ ఏంటంటే బయట అవుటర్ సర్ఫేస్ క్లీన్ చేయడం కాదు, ఇన్నర్గా సాఫ్ట్వేర్లు క్లీన్ చేస్తూ ఉంటారు కదా, లైక్ ఏంటంటే క్లీనర్ ఏపీకేస్ వాడతారు, ప్లే స్టోర్ నుంచి ఎక్కిస్తారు, లేదంటే ఇన్బిల్ట్గా వచ్చి క్లీనర్ వాడతారు. సో మీరు తెలియని యాప్స్ అయితే క్లీనర్ కింద అయితే యూస్ చేయొద్దు. సో ఏంటంటే ప్లే స్టోర్లో చాలా థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, వాటిని అయితే ఇన్స్టాల్ చేయొద్దు. ప్రతి ఫోన్కి కూడా ఇన్బిల్ట్ క్లీనర్ ఉంటుంది, సో దాన్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఒక ఒరిజినల్ ఛార్జర్తో ఛార్జ్ చేయడానికి ట్రై చేయండి 90%. సో ఒరిజినల్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే మొబైల్ హీట్ అవ్వకుండా ఉంటుంది. సో మొబైల్ హీట్ అయిందంటే పర్ఫార్మెన్స్ పడిపోద్ది. సో ఒరిజినల్ ఛార్జర్తో యూస్ చేసామంటే మొబైల్ హీట్ అవ్వదు, పర్ఫార్మెన్స్ కూడా తగ్గదు అనమాట. సో ఏమైనా పడిపోయిన పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా కూలింగ్ ఉండటం వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. సెట్టింగ్స్ కనుక మీరు మొబైల్లో చేసుకున్నట్లయితే సో ఈ మొబైల్ అనేది మీరు కొత్తలో ఎలా అయితే ఉన్నదో కొన్నప్పుడు సో ఇప్పుడు కూడా అలాగే వర్క్ అవుతుంది. సో మీకు కనుక ఫోన్ స్పీడ్ ఏమైనా పెరిగిందంటే ఈ టిప్స్ యూస్ చేసిన తర్వాత కింద కామెంట్లో అయితే చెప్పండి నాకు పెరిగింది బ్రో అని చెప్పేసి. సో నేనైతే కామెంట్గా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి టెక్ వీడియోస్ కోసం మనం టెక్ మ్యాటర్ తెలుగుని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ క్రియేటింగ్.